శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మనం ఈ రోజు ఎంత ప్రశాంతంగా ఉండటానికి కారణం పోలీసులు. పోలీసులు అన్ని సందర్భాల్లో శాంతి భద్రతలు అన్ని సందర్భాల్లో కాపాడబట్టే మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం. అలాంటి పోలీసుల పైన దాడి, అది కూడా పదవులు అనుభవించే, అంటే ఒక ప్రాంతీయ పార్టీలో పేరెన్నుకున్న నాయకుడు, అలాంటి నాయకుడైన అంబటి రాంబాబు గారు తరచుగా పోలీసుల పైన దాడి చేయటం, లేదా వాళ్ళని నెట్టివేయటం, తోచివేయటం, గౌరవం లేకుండా మాట్లాడటం, ఇలాంటి అంశాలు అనేవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. వారి తీరు పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మొన్న కిర్లంపూడి మన దాని విషయంలో కూడా, అంటే ముద్రగడ గారి అంత్యక్రియల విషయంలో కూడా పోలీసుల పైన ఆయన ప్రవర్తించిన తీరు పైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు సార్. ఎందుకంటే అన్ని వేల మంది అక్కడికి ఆయన అభిమానులు వస్తే పోలీసులు కష్టపడి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా విఐపీలు వచ్చినా కానీ అందరిని కూడా మంచిగా చేశారు పోలీసులు ఉండబట్టే. అలాంటి పోలీసుల పైన అంబటి రాంబాబు గారి తీరుపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంబటి రాంబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మిన బంటు. ఒక రకంగా చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీకి మౌత్ పీస్ లాగా పనిచేస్తుంటాడు. మాట వాక్చాతుర్యం కొంత ఉంది, సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఏంటంటే సెటైరికల్ గా ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో దాన్ని డిఫెండ్ చేసేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత అధికార పక్షాన్ని నిలదీస్తూ సెటైరికల్ గా మాట్లాడుతూ ఉండేవాడు. అది పవన్ కళ్యాణ్ గారి మీదైనా, చంద్రబాబు నాయుడు గారి మీదైనా, మిగతా వాళ్ళ మీదైనా. అది ఎప్పటిదాకా మొన్న అధికారం పోకముందు వరకు అడపాదడపా కొన్ని పిచ్చి మాటలు మాట్లాడినప్పటికీ కూడా హద్దు దాటకుండానే మాట్లాడతాడు అంబటి రాంబాబు అనేటువంటి పేరు ఉండేది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అనేటువంటిది దీనావస్థకి వెళ్ళిపోయి నానాటికి దిగజారిపోతూ దాన్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడటానికి ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి. మనం ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తూ మాట్లాడటానికి పేరెనికి గన్న నాయకుడు ఎవరు కూడా పార్టీలో నుంచి ముందుకు బయటికి రావటం మీరు గమనించండి. మాట్లాడితే ఒక పేరుని నాని మాట్లాడాలి, లేకపోతే ఒక అంబటి రాంబాబు, వీళ్ళిద్దరే గట్టి వాయిస్ వినపడతాం. ఆడవాళ్ళలో అడపాదడపా ఇప్పుడు రోజా, లేకపోతే శ్యామల, ఇంకెప్పుడన్నా ఉంటే మొన్న అరెస్ట్ అయ్యి తెలంగాణలో జైల్లో ఉన్నటువంటి మన నాగార్జున యాదవ్, ఇలాంటి వాళ్ళు కొద్దిమంది. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పుడు మాట మాట్లాడి జైలుకు వెళ్ళి ఒక 20 రోజుల్లో ఏమో అనేకమైన కేసుల్లో జైలు చేసి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు వచ్చింది. ఈ మార్పు ఎలా వచ్చిందంటే అప్పటి వరకు మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి అది చేస్తా ఇది చేస్తా అనేటువంటి అంబటి రాంబాబు గారు చేతలకు కూడా దిగుతున్నారు, అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. పోలీసులు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని తోసేస్తున్నాడు, బ్యారికేడ్లు తోసేస్తున్నాడు. ఇదంతా ఎప్పటి నుంచి అనేది మనం కొంచెం క్రిటికల్ గా గనక ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కులాలను రెచ్చగొట్టడంలో అందివేసించి ఆయన 2019లో అధికారంలోకి వచ్చింది కూడా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి వచ్చారు. అలాంటి వ్యక్తి కాపు కులం అనేటువంటిది నాకు దూరం అయింది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడటం మూలాన ఈ కాపు కమ్మ కాంబినేషనే నన్ను 11 సీట్లకు పరిమితమైనటువంటి చేసిందని బలంగా నమ్ముతున్నారు. కాబట్టి దూరమైనటువంటి కాపు సామాజిక వర్గాన్ని తనకి దగ్గర చేసుకోవడానికి బలమైన కాపు లీడర్లు ఎవరు ఆయన కనబడట్లేదు. ముద్రగడ పద్మనాభం గారి రూపంలో, హరిరామ జోగయ్య గారి రూపంలో, ఇంకా కొన్ని రూపాల్లో ప్రయత్నం చేశాడు ఆయన. చేసినప్పటికీ కూడా ఏంటంటే అనుకున్నంత మైలేజ్ రాలేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు. ఆ సందర్భంలో ఇతను మాట్లాడినటువంటి తప్పుడు మాటకి అతను అరెస్ట్ చేస్తే దానికి కులం రంగు పులిమి అంబటి రాంబాబు గారిని పెద్ద కాపు నాయకుడిని చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయన రిలీజ్ అయ్యి ఇంటికి రాగానే అక్కడికి వెళ్ళి ఆయన్ని పరామర్శించగానే ఆయనకు ఒక టైటిల్ ఇచ్చాడు, కాపు టైగర్ అని. అప్పుడు దాకా సాత్వికంగా మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి అంబటి రాంబాబు గారు ఆ టైగర్ అనేటువంటి టైటిల్ ఆయనకి ఎప్పటి నుంచి అయితే వచ్చిందో మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే అప్పటి నుంచే ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. ఎంతసేపటికి ఆయన దాంట్లో ఎలా కనబడుతుందంటే ఏదో ఒకటి చేయాలి, పోలీసులతో కేసులు పెట్టించుకోవాలి, లోపలికి వెళ్ళి 4 రోజులు కూర్చోవాలి,
సానుభూతి పొందాలనేటువంటి పరిస్థితికి అతను వెళ్ళినట్టుగా కనపడతాం. ఎందుకంటే 21 రోజులు జైలు చేసి వస్తేనే కాపు టైగర్ అని టైటిల్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు వచ్చింది కాబట్టి, అంటే అంతకు ముందున్న పేరు వేరు, తర్వాత వచ్చిన పేరు వేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నాకు మంచి మార్కులు పడ్డాయి కాబట్టి స్వయంగా ఆయనే వచ్చి కాపు టైగర్ అనేటువంటి టైటిల్ నాకు ఇచ్చారు కాబట్టి ఆ టైటిల్ కి న్యాయం చేయడానికి ఆయన నానా యాతన పడుతున్నారు. ఎక్కడ ఏది జరిగినా నిజంగా మాట్లాడాలంటే కిర్లంపూడిలో జరిగినటువంటిది ఒక రాజకీయ దురంధరుడు దివంగతుడు అయినటువంటి సందర్భంలో అన్ని పార్టీల వాడు, వైసీపీలో ఆయన ఉండొచ్చు కాక, కానీ అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాడు, మిగతా పార్టీల్లో ఉన్నాడు. రాష్ట్ర స్థాయి నాయకుడే కాకుండా కాపులకి ఒక పెద్ద నాయకుడు, ఎవరం కాదని లేనటువంటి విషయం. కొన్ని కొన్ని విషయాల్లో అతను పట్టుదలకు వెళ్ళటం కానివ్వండి, అతని వ్యవహార శైలి అనేటువంటి తెలుసు అందరికి. ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక సీనియర్ లీడరు, ఒక మాజీ మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర లాంఛనాలతో అంత్యక్రియలు చేయమని పంపిస్తే వద్దని అడ్డుపట్టడానికి నువ్వెవరు? పైగా కుటుంబ సభ్యులను రెచ్చగొడతారు. తండ్రిని కడసారి చూడటానికి వచ్చినటువంటి కూతుర్ని రాకుండా తోసేస్తారు రానివ్వకుండా. అక్కడ అది అంత్యక్రియలు జరిగేటువంటి ప్రాంతంగా కాకుండా దాన్ని ఒక రణరంగం చేసి పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాడు అంబటరావు. కాబట్టి ఈయన అనుకుంటున్నాడు ఇది పులి సవారి అనేటువంటిది ఆయనకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాపు టైగర్ అనేటువంటి ఆయనకు ఒక టైటిల్ ఇచ్చి పులి మీద కూర్చోబెట్టాడు ఈయన. ఆ ఇమేజ్ని కాపాడుకోవడానికి ఈయన అడ్డమైనటువంటి పనులు చేస్తున్నాడు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. అది పులి సవారి అని తెలియట్లా. ఒకసారి దాని నుంచి కిందకి దిగాడంటే ఆ పులి తన్నే తినేస్తుంది అనేటువంటి విఘ్నత లేకుండా ప్రదర్శిస్తున్నాడు అంబటి రాంబాబు గారు. నిజంగా నిన్న కిర్లంపూడిలో జరిగినటువంటిది, అక్కడ వీళ్ళు చేసినటువంటి యాగి చూస్తే కామన్ మ్యాన్ కి అసహ్యం. ఒక రాజకీయ దురంధరుడు అంతిమ సంస్కారాలు ఎంత గౌరవప్రదంగా, ఎంత డిగ్నిఫైడ్ గా జరగాలి, ఎంతమంది వచ్చి నివాళులు అర్పించాలి అక్కడ, అదంతా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు రాగానే అడ్డమైన వాళ్ళందరూ వచ్చారు, శుభ్రంగా అక్కడ నానా గందరగోళం చేశారు. ఆయన వెళ్ళిపోగానే వెళ్ళిపోయారు. చివరికి మరి నిలబడి చేసింది ఎవరు? అంబటి రాంబాబు, మిగతా వాళ్ళు కాదు, ఆయన కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళు. కాబట్టి ప్రతి దాంట్లో రాజకీయం, ప్రతి దాంట్లో కులాన్ని తీసుకొచ్చి చేయటం అనేటువంటిది ఏంటంటే అది ఒక మన రాష్ట్రానికి మాత్రమే ఆ దౌర్భాగ్యం పట్టింది, కులాల కుంపట్లు అనేటువంటివి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది మరింతగా పెంచి ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ కూడా రాజకీయ ఎందుకంటే మా అంబటి రాంబాబు మళ్ళీ ఇంకొకసారి జన్మలో ఎన్నికవుతాడని కానీ, లేకపోతే ప్రజాప్రతినిధిగా మళ్ళీ అతను చూస్తామని, ఆయన జీవితంలో ఎన్నికైంది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఒకసారి అయ్యాడు, మళ్ళీ మొన్న ఎలక్ట్ అయ్యాడు, ఏదో అదృష్టం బాగుంది మినిస్టర్ అయ్యాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు కాబట్టి అని ఎవరు ముందుకు రానప్పుడు ఈయనే అన్ని నెత్తినేసుకొని గనక చేస్తే చివరికి కష్టాలు పాలయ్యేటువంటిది అంబటి రాంబాబు గారే. ఈయనకి కష్టం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడడు అనేటువంటిది ఆయనకి ఇప్పుడు అర్థం కావట్లేదు. వాడుకొని వదిలేయటంలో జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే తల్లిని చెల్లినే ఎలా చేశారో మనం చూసాం. కాబట్టి వాటిని చూసి పాఠాలు నేర్చుకోకుండా చొక్కాలు దించుకుంటే రేపు పొద్దున్న నష్టపోయేటువంటిది అంబటి రాంబాబే. కాబట్టి అతను గమనిస్తే మంచిది.